గణపతితత్వం. ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం. ఈ 4 తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆ 4 లభిస్తాయని పురాణాలు, ఆగమాలు వివరిస్తున్నాయి. పృథ్వీవాసులందరికీ భూతత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూరూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు. మిగిలిన 4ంటినీ కలబోసుకున్న అవని తత్వమూర్తిగా దైవాన్ని భావించడమే మట్టి గణపతి రూపంలోని ప్రత్యేకత. 4 దిక్కుల వ్యాపకత్వమే చతుర్భుజం విష్ణుం. ఏ వర్ణమూ లేని ఆకాశతత్వమే శుక్లాంబరం ధరం. శుద్ధ జ్ఞానమే శశివర్ణం. ఆనందానుగ్రహ భావమే ప్రసన్న వదనం. ప్రకృతి పురుషుల ఏకతత్వమే పార్వతీ శంకరుల తనయుడిగా వ్యక్తమైంది. వేద, పురాణ, ఆగమ, కావ్య, సంగీత, నాట్య, శిల్ప, చిత్రకళ రూపాల్లో గణేశుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు గణేశుడు ఆది దైవం. ఉపాసన శాస్త్రాల్లో బాలగణపతి నుంచి మహాగణపతి వరకు అనేక రూపాల్ని వర్ణించారు. దేవ, దానవ, మానవ, పశు, పక్షి, వృక్ష ఇత్యాది భిన్న జీవుల గణాన్ని పరిపాలించే ఏక ఈశ్వర తత్వమే గణపతి అని ఋషుల తాత్పర్యం. ఓం గం గణపతయే నమః.